అన్ని రకాలుగా పాతాళంలో తొక్కే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గుర్తుపెట్టుకోవాలా బీజేపీ కూడా. రైట్, ఓకే, చూద్దాం. మనకు కోటేశ్వరరావు గారు కూడా మనకు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లోకి వచ్చారు. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు ఉన్నారా? కోటేశ్వరరావు గారు, ఫలితాలు చూస్తే గట్టి పోటీ ఇస్తున్నట్టు కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి. ఖచ్చితంగా అండి రాజేష్ గారు. పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ లేదా పరిశీలకులు ఊహించిన దానికంటే బీఆర్ఎస్ ప్రభావం చూపించిందో దాని కొనసాగింపుగానే అదే ట్రెండ్ లో, అంటే అత్యధిక వార్డులు లేదా అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ కూడా తన సత్తాను చాటేందుకు అదే ట్రెండ్ లో ఉంటుందనేటువంటిది నేను ఎన్నికలకు ముందు చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. వస్తున్నటువంటి ఫలితాలు కూడా అదే ట్రెండ్ ని చూపిస్తున్నాయి. అయితే బీజేపీ వాళ్ళు చెప్పుకున్నట్లుగా గాని లేకపోతే మరొక విధంగా గాని వాళ్ళ యొక్క బలం గతం కంటే కూడా ఇప్పుడు తగ్గుతుందా లేకపోతే గతంలో మాదిరి నిలబడుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అందుకని అంటే పంచాయతీ ఎన్నికల నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు, రాజకీయ పరిణామాల్లో కావచ్చు లేదా ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు. అందుకనే జనం యొక్క ఆలోచన ధోరణి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది. రెండోది స్థానిక, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు ఓటర్లు మొగ్గటం అనేటువంటిది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతా ఉందనేది నా అభిప్రాయం. కానీ ఒకటి, ఇక్కడ నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ అది ఎట్లా చూడాలంటారు? అంటే అక్కడ మంత్రులు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇది ఒక కాస్త వాళ్ళకు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రెస్టీజ్ అనుకోవచ్చా అక్కడ నల్గొండ జిల్లాలో? నల్గొండ జిల్లాలో, నల్గొండ లేదా ఖమ్మం జిల్లాల్లో లేదా వరంగల్, ఉమ్మడి వరంగల్, ఈ 3 జిల్లాల్లో కూడా గతంలో ఈ ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనూ లేకపోతే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మరి హవా దాన్ని నెలకొల్పుకున్నది. సహజంగానే దాని ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా ఉంటుంది. అంతే తప్ప ఏదో వాళ్ళు ఉన్నారు కనుక అని అట్లని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కి, అది ప్లస్ పాయింట్. కానీ ఒకటి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఇలాంటివన్నీ కూడా. ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వాల్సిన పరిస్థితి? అంటే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఈ 2.5 ఏళ్లలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నట్లు కాంగ్రెస్ పైన వ్యతిరేకత మొదలైంది అనేది ఏదైతే చెప్తున్నారో అందులో భాగంగానే ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీకి కొంత అంటే గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాల అమలు మీద జనంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అయితే ఆ అసంతృప్తి ఇంకా వ్యతిరేకతగా మారినటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. అందుకనే ఆ అసంతృప్తి ఉంది కనుకనే బీఆర్ఎస్ కి ఆ మాత్రం సీట్లైనా వస్తున్నాయి. జనంలో అసంతృప్తి కూడా లేకపోయేట్లయితే బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా బాగా తగ్గిపోయి ఉండేది. అందుకని వ్యతిరేకత దీన్ని ఒక రిఫరెండం గానో లేకపోతే ప్రభుత్వ విధానాల మీద తీర్పుగానో మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, జిల్లా పరిషత్తులైనా కానీ స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థులు, స్థానికంగా ఉండేటువంటి సంబంధాలు అనేటువంటివి ప్రధానంగా పనిచేస్తాయి. అందుకని ప్రభుత్వ విధానాలు ఆ విధమైనటువంటి కన్క్లూషన్స్ కి మనం రానవసరం లేదు. అది ఎప్పుడు అంటే ఖచ్చితంగా మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లేదా మన పార్లమెంట్ ఎన్నికల్లోనే విధానాలు లేకపోతే తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకతగా మారినప్పుడు బయటపడుతుంది తప్ప. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి పరిణామాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎప్పుడు బయటపడిందంటే అసెంబ్లీ ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బయటపడింది. తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు కూడా ఇదే విధమైనటువంటి ధోరణి కనుక కొనసాగించేట్లయితే ఇప్పుడున్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఆనాటికి ఏదైతే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా
ఏ పార్టీ బీఆర్ఎస్ ముందుకు వస్తుందా లేకపోతే బీజేపీ ముందుకు వస్తుందా అనేటువంటి మనం ఇప్పుడు చెప్పలేం కానీ ఎవరు ప్రధానంగా ముందుకు వచ్చేట్లయితే ఓటర్లు ఆ పార్టీని ఎంచుకుంటారు తప్ప మూడో పక్షాన్ని ఎంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉండవు అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సిరిసిల్లకి వెళ్ళేదాం. సిరిసిల్లలో మా ప్రతినిధి రఘు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సిరిసిల్ల విషయానికి వస్తే మొత్తము 39 వార్డులకు కానీ 25 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారు అని తెలుస్తుంది. రఘు, మనం మొన్ననే మాట్లాడుకున్నాం మున్సిపాలిటీ ఎట్లా ఉండొచ్చు సిరిసిల్ల దగ్గర. మొన్ననే సిరిసిల్ల నుంచి కూడా అక్కడ ఆ మున్సిపాలిటీ నుంచి ఒక ఓటరు కేటీఆర్కు లేఖ రాశారు, అన్న మమ్మల్ని క్షమించన్నా, ఇక ఈసారి మిమ్మల్ని వేయమన్నా, ఎందుకంటే 10 ఏళ్ళు మిమ్మల్ని చూసాము, ఒకసారి కాంగ్రెస్ ఈ రకమైన లేఖ మనం చూసాం, పేపర్లో కూడా వచ్చింది. ఏంటి ఆ లేఖ ప్రభావం అలాంటివి ఏమి పనిచేయలేదు అక్కడ? మీరు అన్నట్లు దాదాపు 25 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నారని తెలుస్తుంది, నిజమేనా? థ్యాంక్ యూ రాజ్. సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ వచ్చేసి 53, బీఆర్ఎస్ వచ్చేసి 84, బీజేపీ వచ్చేసి 39, ఇండిపెండెన్స్ వచ్చేసి 13. వేన్వాడ చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెన్స్ కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 33, బీజేపీ 13. అంటే ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే బీఆర్ఎస్ కూడా కొంచెం ప్రభావం ఉందని చెప్పి అనుకోవచ్చు. అంతేకాకుండా సిరిసిల్ల మొత్తంలో చూసుకున్నట్టయితే మన లెటర్ ఏం పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. అక్కడ కేటీఆర్ సంబంధించిన క్యాండిడేట్లు మాత్రం 100% గెలిచేటట్టున్నారు, కొంచెం 80% క్యాండిడేట్స్ గెలిచేటట్టున్నారు. సిరిసిల్ల వేములవాడ రెండు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు కొంచెము ఓటర్లు మద్దతుగా ఓటు వేశారని చెప్పి అనుకోవచ్చు రాజ్. రఘు, బీజేపీకి ఎట్లా ఉంది అక్కడ? బీజేపీకి ఏమైనా వచ్చాయా? అంటే బీజేపీ చూసుకున్నట్టయితే బీజేపీకి అంత పెద్దగా పోస్టల్ బ్యాలెట్ చెప్పి అనుకోవచ్చు. టీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకున్నట్టయితే మూడో వ్యవస్థగా అని చెప్పి అనుకోవచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రఘు. రైట్, రైట్, థ్యాంక్ యూ రఘు. కోటేశ్వరరావు గారు, ఇక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారా? కోటేశ్వరరావు, ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా వచ్చారండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు, తెలంగాణలో ఎలాగైనా సరే మనము ఇక్కడ కైవసం చేసుకోవాలి రాబోయే రోజుల్లో అనేది. ఎందుకు బీజేపీకి ఆ స్థాయిలో మనము గ్రామ పంచాయతీ ఎన్నికలు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాము, గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్, ఎందుకు బీజేపీ ఆ స్థాయిలో ప్రజలు విశ్వసించలేకపోతున్నారా, లేక ఇంకా సమయం ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు మోడీ హవా ఉంది, 12 ఏళ్ళుగా మోడీ ప్రధానిగా ఉన్నారు, ఆ పథకాలు నచ్చట్లేదు ఎట్లా? లేక ఇక్కడ క్యాడర్ ఏమైనా సరిగా లేదనుకోవాలా, లేక కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పథకాలను వీళ్ళు సరిగ్గా జనంలోకి తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? పథకాలను జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పుకోవడం ఒక సాకు తప్ప మరొకటి కాదు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు, ఆ తర్వాత కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు పుస్తకాల మీద పుస్తకాలు వేసి ఇదిగో మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని చెప్పినప్పటికీ అవేవి కూడా జన జీవితాల మీద ప్రభావం చూపేటువంటి అంశాలు కాదు. మేము నేషనల్ హైవేస్ వేసాము, లేకపోతే రైల్వే స్టేషన్లు కట్టాము, లేదా విమానాశ్రయాలు నిర్మించాము అంటే రోజువారీ జీవితాల్లో ఏ మార్పు వచ్చిందనేటువంటిది ఎవరైనా చూస్తారు తప్ప నేషనల్ హైవేస్ వేసినంత మాత్రాన వెళ్ళి దాని మీద కాపురం చేసి కడుపు నింపుకోలేదు కదా. అందుకని దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉన్నాయి. రెండోది లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి గతంలో ఉన్నంత సీన్ లేదు. నితీష్ కుమార్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీద ఆధారపడితే తప్ప దానికి బీజేపీకి మనుగడ సాగించే స్థితి లేదు అనేటువంటిది వాస్తవమైంది. అప్పుడు కూడా 400 సీట్లు వస్తాయి అదని ఇదని అన్ని కబుర్లు చెప్పారు. అటువంటి సీన్ లేదు. స్వయంగా నరేంద్ర మోడీ గారి మన మెజారిటీనే ఏ విధంగా తగ్గిందో, లేదా వాళ్ళు ప్రచారం చేసినటువంటి అయోధ్యలో కూడా బీజేపీ ఏ విధంగా ఓడిపోయిందో, ఇటువంటివన్నీ చూసిన తర్వాత తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆ విధమైనటువంటి మోజు గాని లేకపోతే అటువంటి హవా గాని గతంలో ఉన్న మాదిరి ఇప్పుడు లేదు. రెండోది, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని నడపగలిగినటువంటిది. రెండోది, అంతర్గతమైనటువంటి విభేదాలు కూడా అసలు ఏమీ లేకుండానే ముఖ్యమంత్రి పదవి అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయంలో బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు ఏ విధంగా వీధులకు ఎక్కి కొట్టుకున్నారో మనం చూసాం. మరి అటువంటి పార్టీ పట్ల సహజంగానే ఎట్లా ఉంటది? అందుకనే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ఎన్నికలు మున్సిపాలిటీలు అంటే పట్టణాల్లో ప్రభావం కలిగినటువంటి పార్టీ మరని గతంలో అది చెప్పుకున్నది. కొంత గతంలో వాళ్ళు చెప్పుకున్నట్టుగానే కొంత ప్రెజెన్స్ కూడా ఉన్నది. ఆ ప్రెజెన్స్ ఇప్పుడు కనుక కాపాడుకోలేకపోయేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ చూస్తా ఉంటే
కాపాడుకునేటువంటి పరిస్థితులు కనపడలేదు. అంటే ఇంకా పూర్తిగా ఫలితాలు రాలేదు కనుక మనం నిర్ధారించి అప్పుడే చెప్పలేము. కానీ అది కనుక జరగకపోయేట్లయితే రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి దాని వాయిస్ అనేటువంటిది పోతుంది, క్రెడిబిలిటీ అనేటువంటిది జనంలో ఇంకా దిగజారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ఇప్పుడు 3 మున్సిపల్ కార్పొరేషన్స్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఎందుకంటే 3 ఎంపీలు అక్కడ బీజేపీకి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. ఆల్రెడీ నారాయణపేట గెలిచినాం సార్ మేము. రైట్, ఓకే ఓకే ఓకే, ఒక నిమిషం. ఇప్పుడే కాదండి, ఇప్పుడే ఒక బ్రేకింగ్ కూడా అందింది. ఇక మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరైతే కనిపిస్తున్నట్లు తెలుస్తుందండి. ఇప్పటి వరకు అయితే తుది ఫలితాలు అయితే వెల్లడించారు. అందులో 18 మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిపింది, అదేవిధంగా 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది అనేది మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. రజిత గారు, మన